హలో గాయ్స్, లాస్ట్ వీడియోలో కృష్ణమ్మని చూపిస్తా అన్నా కదా, చూసేయండి. ఎంత బాగుందో కదా. అలాగే మేము వెళ్ళిన టైంలో ఫుల్ వర్షం, ఇంకా వ్యూ చాలా బాగుంది. ఈ టెంపుల్కి మేము వెళ్ళడం ఫస్ట్ టైం. కృష్ణమ్మ ఎంత బాగుందో కదా. చుట్టూ పాడి పంటలు, పక్కనే గుడి, దాని పక్కనే ప్రవహించి కృష్ణ. సరే కానీ ఈ టెంపుల్ ప్రత్యేకత ఏమిటో వినండి. మేము ఎక్కుతున్న కొండ పైన ఉన్నది జ్వాలా నరసింహస్వామి, అలాగే కొండ కింద ఉన్నది యోగానంద నరసింహస్వామి, మరియు కృష్ణమ్మ నదిలో ఉన్నది శాలగ్రామ నరసింహస్వామి. ఇది సాక్షాత్తు బ్రహ్మ ప్రతిష్ఠించారు అంట. అలాగే మూడవది గరుడ నరసింహస్వామి, ఇది వేదాద్రి నుంచి 3 కిలోమీటర్స్ ఎవేలో ఉంది. అలాగే అక్కడనే మహర్షులు కళ్యాణానికి ప్రతిష్ఠించింది శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని. అలాగే వీటిని పంచనారసింహ క్షేత్రాలు అంటారు. ఈ పంచనారసింహ క్షేత్రాలు అంటే పంచభూతాలకి ప్రత్యేకత. ఎందుకు అనగా మనం చూసుకున్నట్టయితే జ్వాలా నరసింహస్వామి అగ్నికి ప్రత్యేకత, రెండవది సాలగ్రామ నరసింహస్వామి, ఆయన నీటిలో ఉంటారు కాబట్టి నీటికి ప్రత్యేకత, మరియు మూడవది గరుడాచలం, ఇక్కడ స్వామివారు భూమిలో ఉంటారు కాబట్టి భూమికి ప్రత్యేకత, నాలుగవది యోగానంద నరసింహస్వామి వారు, ఈయన వాయువు చేస్తారు కాబట్టి వాయువుకి ప్రత్యేకత. అలాగే ఐదవది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు, ఈయన ఆకాశంలో విహరిస్తూ ఉంటారు కాబట్టి ఆకాశానికి ప్రత్యేకత. ఈ విధంగా పంచభూతాలకు పంచనారసింహ క్షేత్రాల ప్రత్యేకత. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.